హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఇప్పుడు దాదాపు 8.7 మిలియన్ స్పీసీస్ ఉన్నాయి. అంటే 87 లక్షల స్పీసీస్ ఈ భూమి మీద నివసిస్తున్నాయి. కానీ దీనికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 99% జీవులు అంతరించిపోయాయి. అంటే ప్రస్తుతం భూమి మీద నివసిస్తున్న ఈ 87 లక్షల స్పీసీస్ కేవలం 1% మాత్రమే. ఈ 1%లోనే మనుషులు కూడా ఇమిడి ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అసలు ఈ భూమి మీద ఉండాల్సిన మిగతా 99% జీవులు ఏమయ్యాయి? అసలు వాటికి ఏం జరిగింది? అవి ఎలా ఈ భూమి మీద నుంచి కనుమరుగైపోయాయి? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈ భూమి మీద 99% జీవులు అంతరించిపోయాయి. ఇప్పుడు కేవలం 1% జీవులు మాత్రమే ఉన్నాయి. దీని గురించి చార్లెస్ డార్విన్ ఏమని చెప్తున్నారు అంటే ఈ భూమి మీద జరిగిన విస్ఫోటనాల కారణంగా అలాగే వాతావరణ మార్పిడి కారణంగా ఈ 99% జీవులు అంతరించిపోయాయి అని. వాతావరణాన్ని బట్టి తనను తాను మార్చుకున్న జీవులు మాత్రమే ప్రస్తుతం భూమి మీద మిగిలి ఉన్నాయి. అలా భూమి మీద జరిగిన చేంజెస్ కారణంగా 99% జీవులు నెమ్మదిగా అంతరించిపోయాయి. కానీ న్యూ రీసెర్చ్ ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఈ భూమి మీద జరిగిన వాతావరణ మార్పిడి కారణంగా ఈ 99% జీవులు అంతరించిపోలేదు. ఈ భూమి మీద 5 సార్లు జరిగిన మహా విస్ఫోటనాల ద్వారా ఆ జీవులు అంతరించాయని చెబుతున్నారు. అవును ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఒకసారి కాదు 5 సార్లు ఎక్స్టింక్షన్ జరిగింది. అలా ఈ మహా విస్ఫోటనాల ద్వారా చాలా వరకు జీవులు అంతరించిపోయాయి. చార్లెస్ డార్విన్ యొక్క న్యాచురల్ సెలెక్షన్ థియరీ ప్రకారం ఏవైతే జీవులు భూమి మీద మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకపోయాయో అవి మాత్రమే అంతరించాయి. కానీ వాతావరణాన్ని బట్టి తనను తాను మార్చుకున్న జీవులు మాత్రం ప్రస్తుతం ఈ భూమి మీద మిగిలే ఉన్నాయి. ఈ భూమి మీద మ్యాక్సిమం స్పీసీస్ అంతరించడానికి ఈ 5 ఎక్స్టింక్షన్సే కారణం. ఈ అంతరించిన స్పీసీస్లో డైనోసార్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ భూమి మీద జరిగిన ఈ 5 మహా విస్ఫోటనాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు ఈ భూమి మీద జరిగిన మాస్ ఎక్స్టింక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ మాస్ ఎక్స్టింక్షన్ దాదాపు 444 మిలియన్ సంవత్సరాల ముందు జరిగింది. దీని పేరు ఓర్డోవిషన్ సిల్యూరియన్ ఎక్స్టింక్షన్. ఈ టైంలో ఈ ఎక్స్టింక్షన్ కారణంగా దాదాపు 86% జీవులు మరణించాయి. ఈ మాస్ ఎక్స్టింక్షన్ 2 దశల్లో జరిగింది. దీంట్లో నార్త్ అమెరికా మరియు యూరోప్ యొక్క సముద్రపు నీరు ఐస్గా మారడం మొదలైంది. దీని కారణంగా సముద్రంలో ఉన్న నీరు తగ్గడం మొదలైంది. అందువల్ల సముద్రంలో ఉన్న రాళ్లు మొక్కలు బయటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యాయి. ఆ విధంగా అవి కార్బన్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల భూమి మీద టెంపరేచర్ చాలా స్పీడ్గా తగ్గడం మొదలైంది. అలా ఈ భూమి మీద ఐస్ ఏజ్ మొదలైంది. ఈ ఐస్ ఏజ్ ద్వారా సముద్ర తలంలో ఉన్న అన్ని జీవులు అంతరించాయి. ఎప్పుడైతే ఈ ఐస్ ఏజ్ తన చివరి దశలో ఉందో అప్పుడే ఈ మహా విస్ఫోటనంలో 2వ దశ మొదలైంది. నెమ్మదిగా ఐస్ ఏర్పడడం ద్వారా సముద్రంలో నీరు మళ్లీ ఏర్పడడం మొదలైంది. కానీ ఆ నీరులో ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయింది. ఇందువల్ల మిగిలి ఉన్న కొన్ని సముద్ర జీవులు కూడా మరణించాయి. ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత కూడా భూమి మళ్లీ సర్దుకోవటం మొదలైంది. మళ్లీ ఈ భూమి మీద కొత్త జీవులు పుట్టడం మొదలైంది. ఇలా జరుగుతున్న కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మరో మహా వినాశనం సంభవించింది. దీన్నే లేట్ డివోనియన్ ఎక్స్టింక్షన్ అంటారు. ఈ మాస్ ఎక్స్టింక్షన్ ఇప్పటి నుంచి 359 నుంచి 385 మిలియన్ సంవత్సరాల ముందు జరిగింది. ఈ మహా వినాశనం ద్వారా అప్పటికి భూమి మీద నివసిస్తున్న 80% జీవులు మరణించాయి. ఈ 80% జీవులు అంతరించడం ఎలా మొదలైంది అంటే ఎప్పుడైతే మన భూమి మీద మొదటిసారి భారీ మొక్కలు మరియు వృక్షజాలం అస్తిత్వంలోకి వచ్చాయో అప్పటి నుంచి అవి బాగా విస్తరించడం మొదలైంది. వృక్షజాలం ల్యాండ్ ఎరోజన్ని ఆగిపోయేలా చేసింది. ఇందువల్ల సముద్రంలోకి ఇంపార్టెంట్ మినరల్స్ వెళ్లడం ఆగిపోయింది. ఈ మినరల్స్ వెళ్లకపోవడం వల్ల సముద్రంలో జీవిస్తున్న ఆల్కేవ్స్ అనే జీవులు నెమ్మదిగా అంతరించసాగాయి. ఎందుకంటే నేల నుంచి సముద్రంలోకి వచ్చే మినరల్స్ పై ఈ ఆల్కేవ్స్ జీవనం ఆధారపడి ఉండేది. మరియు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ఆల్కేవ్స్ అనేవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇవి మరణించడం వల్ల సముద్రంలో ఉండే ఆక్సిజన్ లెవెల్ చాలా స్పీడ్గా తగ్గిపోయింది. ఇందువల్ల సముద్రంలో ఆక్సిజన్ ద్వారా జీవించే జీవులు కూడా చాలా వరకు మరణించాయి. అలాగే ఇదే యుగంలో కొన్ని వాల్కనిక్ ఎరప్షన్స్ కూడా జరిగాయి. వీటి వల్ల చాలా పెద్ద వినాశనం జరిగింది. అలా ఈ భూమి మీద 80% వరకు జీవులు అలాగే వృక్షజాలం అంతరించాయి. దీని తర్వాత భూమి మీద నివసించే జీవులు 3వ మహా వినాశనాన్ని ఎదుర్కొన్నాయి. దీన్ని పర్మియన్ మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. ఈ మహా విస్ఫోటనం ఈ రోజు నుంచి దాదాపు 250 మిలియన్ ఇయర్స్ ముందు పెర్మియన్ టైం పీరియడ్లో జరిగింది. ఈ పెర్మియన్ మాస్ ఎక్స్టింక్షన్ ఈ భూమి మీద జరిగిన 5 ఎక్స్టింక్షన్లలో అతి భయంకరమైన ఎక్స్టింక్షన్గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ మహా విస్ఫోటనం ద్వారా భూమి మీద దాదాపు అన్ని జీవులు అంతమైపోయాయి. దీనివల్ల అన్నిటికంటే ముందు సైబీరియన్ వోల్కనిక్ ఎరప్షన్స్ జరిగింది. ఈ ఎరప్షన్స్ ద్వారా భారీ మొత్తంలో లావా రిలీజ్ అయింది. ఈ లావా తన దారిలో వస్తున్న అన్ని జీవులను అంతం చేసింది. ఈ లావా ఎన్నో అడవులను అలాగే కోల్ మైన్స్ ని కూడా పూర్తిగా తగలబెట్టింది.
ఇందువల్ల భూమి మీద కార్బన్ డయాక్సైడ్ పెరగడం మొదలైంది. ఇంకా ఎన్నో డేంజరస్ గ్యాసెస్ కూడా ఉత్పత్తి అయ్యాయి. ఈ గ్యాసెస్ ఎంత ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయ్యాయంటే ఇవి పూర్తి భూమిని మబ్బులా కమ్మివేశాయి. ఆ టైంలో అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ వర్షం కారణంగా భూమి మీదకు వచ్చాయి. అందువల్ల భూమి మీద అలాగే సముద్రంలో నివసించే చాలా వరకు జీవులు అంతమైపోయాయి. ఫ్రెండ్స్, ఈ మహా వినాశనం ముందు మన భూమి మీద చాలా వరకు వాతావరణం చాలా అందంగా మరియు అనుకూలంగా ఉండేది. కానీ ఈ మహా వినాశనం తర్వాత అలాంటి వాతావరణం పూర్తిగా నశించింది. ఈ మహా వినాశనం ద్వారా అప్పట్లో భూమి మీద నివసించే జీవుల్లో 96% జీవులు అంతరించాయి. ఇది జరిగిన 15 లేదా 17 కోట్ల సంవత్సరాల తర్వాత ఇంకో మహా వినాశనం జరిగింది. దీన్ని ట్రయాసిక్ జురాసిక్ మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. ఈ మహా వినాశనం ఈ రోజు నుంచి దాదాపు 201 మిలియన్ సంవత్సరాల ముందు జరిగింది. ఈ మహా వినాశనంలో కూడా మొట్టమొదటిగా వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. ఈ ఎరప్షన్ ద్వారా మ్యాగ్మా మరియు కొన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. ఇందువల్ల ఈ భూమి మీద క్లైమేట్ చేంజెస్ జరగడం మొదలైంది. అలా యాసిడ్ రైన్స్ కురవడం వల్ల సముద్రంలో ఉన్న pH లెవెల్లో మార్పు మొదలైంది. ఈ pH లెవెల్లో మార్పు రావడం వల్ల సముద్రంలో నివసించే చాలా వరకు జీవులు మరణించసాగాయి. దీంతో పాటు భూమి మీద ఉన్న చెట్లు మొక్కలు కూడా నశించాయి. ఈ మహా వినాశనం ద్వారా అప్పట్లో భూమి మీద ఉన్న జీవుల్లో దాదాపు 80% జీవులు అంతరించాయి. దీని తర్వాత ఈ భూమి మీద 5వ మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది. దీనినే క్రెటాషియస్ పాలిజియన్ ఎక్స్టింక్షన్ అంటారు. ఈ మహా వినాశనం ఈ రోజు నుంచి 64 మిలియన్ సంవత్సరాల ముందు జరిగింది. ఈ మహా వినాశనం ముఖ్యంగా 2 కారణాల వల్ల జరిగింది. మొదటి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల ముందు భారీ మొత్తంలో ఆస్ట్రాయిడ్ దాడి జరిగింది. ఈ దాడి వల్ల కొన్ని వందల కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ధ్వంసం సంభవించింది. అలా ఇది తన దారిలో వస్తున్న అన్ని జీవులను అంతం చేసింది. వీటి వల్ల సముద్రంలో కూడా సునామీలు సంభవించాయి. ఈ ఆస్ట్రాయిడ్ దాడి వల్ల ఎంతో ధూళి అలాగే గ్యాస్ భూమిని కమ్మేశాయి. అందువల్ల కొన్ని నెలల వరకు కూడా సూర్యరశ్మి భూమిని చేరుకోలేకపోయింది. అందువల్ల అప్పట్లో ఈ భూమి మీద నివసిస్తున్న 75% వరకు జీవులు అంతరించిపోయాయి. రెండవ కారణం ఏంటంటే ఇప్పటి దక్షిణ భారత ప్రాంతంలో గల ఒక భయంకరమైన వోల్కనిక్ ఎరప్షన్ జరిగింది. అందువల్ల మిగిలిన కొన్ని జీవులు కూడా మరణించాయి. ఈ మహా వినాశనంలో డైనోసార్స్తో పాటు ఏ జీవులైతే 25 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటాయో అవన్నీ కూడా అంతరించిపోయాయి. ఈ మహా వినాశనం ద్వారా డైనోసార్స్తో పాటు దాదాపు 80% జీవులు అంతరించిపోయాయి. కానీ ఈ మహా వినాశనం ద్వారా ఈ భూమి మీద మ్యామ్మల్స్ మరియు హ్యూమన్స్ నివసించడానికి అనుకూల పరిస్థితి నెలకొల్పింది. ఒకవేళ డైనోసార్స్ లాంటి పెద్ద పెద్ద జీవులు ఉంటే మనం ఈరోజు భూమి మీద ఉండేవాళ్ళం కాదు. దీన్నే ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషన్ ద్వారా ఈ భూమి మీద ఇప్పుడు ఎన్నో రకాల జీవులు నివాసం ఉంటున్నాయి. కానీ ఈ భూమి 6వ మహా వినాశనం వైపు ముందుకు సాగుతోంది అనిపిస్తోంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ 6వ మహా వినాశనం ప్రకృతి ద్వారా కాదు, మన మానవుల ద్వారా జరగబోతోంది అని. మన కారణంగా ఇప్పటికీ ఈ భూమి చాలా వరకు బలహీనంగా మారింది. అందువల్ల ఈ 6వ మహా ఎక్స్టింక్షన్లో మానవులు కూడా అంతరించిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఉన్న గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ద్వారా మనం ఎన్నో జీవులను అంతరించిపోయేలా చేశాం. ఇప్పటికీ కూడా మన లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే పాస్ట్లో జరిగిన వినాశనం మళ్లీ జరిగి ఈ భూమి మీద మానవజాతి అనేదే లేకుండా అవుతుంది. ఒకవేళ మానవులు కూడా అంతరించిపోతే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మళ్లీ ఇంకా కొత్త జీవులు పుట్టడం మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.